టైటానిక్ బులా బజరంగ్ బలికి అన్నా కాలి అన్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? క్రేజీ అంటే క్రేజీగా ఉంది, మామూలుగా ఉండదు. పాండిచ్చేరి రాక్ బీచ్ అలాగే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫిష్ యాడ్, అది అక్కడ ఉంటుంది. ప్లస్ మళ్ళీ డేంజరస్ స్పాట్ అనమాట పాండిచ్చేరిలో. ఆ స్పాట్ కూడా మీకు నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే అసలు ఉంటుంది బ్యూటిఫుల్, ఎవరైనా ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. చూస్తున్నారు కదా, నేను మా ఫ్రెండ్స్ ఆయుధాలను ధరించి ఆ బోట్లోకి వెళ్ళడం జరిగింది. చూడండి, పాండిచ్చేరిలో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట బీచ్ పక్కన, అంటే మనం బోటింగ్ చేసే ప్రదేశం అన్నమాట ఇది. ఒక్కరికి వచ్చేసి ఛార్జెస్ 300 తీసుకుంటారు పర్ హెడ్. మేము 7 మెంబర్స్ ఉన్నాము, మాతో పాటు ఒక 2 మెంబర్స్ యాడ్ అయ్యారు అనమాట. మా వాళ్ళు బోట్ ఎక్కించింది మొత్తం షూటింగ్సే స్టార్ట్ చేశారు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, ఇంకా రాను రాను చాలా బాగుంటుంది, అద్భుతం అసలు. ఈ కనిపిస్తున్న బోటింగ్స్ అన్నీ కూడా మనకు ఫిషింగ్ యాడ్ అనమాట. అంటే ఇక్కడ చేపలు పడతారు, అదే ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, మేము పక్క చెన్నై చేపల బ్యాచ్ అని, ఆ విధంగా అనమాట. అది ఇక్కడే షూటింగ్ తీశారంట. చాలా అంటే చాలా చేపలు పట్టేటటువంటి బోటింగ్స్ ఇక్కడ ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి కదా. అక్కడ నుండి మొదలు పెడితే లాస్ట్ వరకు ఉన్నాయి అనమాట. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అడవి లాంటి ప్రదేశం అది. మనకు పోతూ ఉంటే వస్తుందండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని, ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది చూడండి, చాలా అద్భుతం, అసలు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పక్కన బోట్ వాళ్ళు అరుస్తుంటే మేము కూడా అరుస్తున్నాం, చాలా బాగా అనిపించింది, మస్తు థ్రిల్లింగ్ అనిపించింది. చూడండి ఎంత బాగుందో ముంగట. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దిగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి డేంజరస్ స్పాట్ ఉందండి, అది లాస్ట్కి ఉంటుంది మీకు కనిపిస్తుంది. దాని తర్వాత ఒకటి లవర్స్ స్పాట్ కూడా ఉంది, చూపిస్తాను మీకు అది. దిస్ ఈజ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండి. చూస్తున్నారు కదా, చాలా చెట్లు ఉంటాయి మధ్యలో, మనం చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అదే డిస్కవరీ ఛానల్లో వస్తుండే కదా అప్పుడు, అతను ఒక అడవిలోకి వెళ్ళి చాలా రకాలైనటువంటి సాహసాలు చేస్తుంటాడు. అటువంటి మనం ఇక్కడ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది అన్నమాట ఈ ప్రదేశం మనకి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ట్రిప్లో చాలా అంటే ఒక 4 ప్లేసెస్ మనకు చూపిస్తారనమాట. దాని తర్వాత ప్లేస్ ఇది మేము వెళ్తున్నాం చూడండి. ఇక్కడ పెద్దగా చూడడానికి ఏం లేదు, బట్ ఇటుకలతో కట్టినటువంటి ఒక ప్రదేశం ఉందన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. ఉండకుండా ఇటుక బట్టల మ్యూజియమా? సింగర్ అనమాట మా ప్రదీప్ మోడల్. సాంగ్స్ చాలా వస్తుంటాయి మధ్య మధ్యలో, ఎంజాయ్ చేయండి. మ్యూజియం కాదు, బట్ ఏదో ఏమైనా ఉందేమి ఇక్కడ. ఇది మర్రి చెట్టు. ఇక్కడ ఏం లేదు, అంటే తర్వాత వచ్చే ప్లేసెస్ బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ తినేటటువంటి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి మేము అక్కడ తినేసి వాటర్ తాగేసి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించామన్నమాట ముందుకి. మేము ఆ ప్లేస్ వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మా బోట్ను నడిపించే అతను లేడనమాట. ఓనర్ అయినా డ్రైవర్ అయినా రెండు అతనేనంట. ఎక్కడున్నాడని చెప్పేసి మేము వెతుకుతూ ఉంటే అతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాడు.
ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి అసలు కథ. అతనే చెప్పాడు మాకు, అంటే బోట్ నడిపే అతను, చాలా డేంజరస్ ప్లేస్ అంటే ఇది. ముందుకు వెళ్ళిన కొద్దికి అలలు మనని తీసి పక్కకు పడేస్తుంటాయి అన్నమాట. చూస్తుంటారు, మీకే తెలుస్తుంది. నిజంగానే డేంజర్ స్పాట్ ఇది. వేరే బోట్ నుంచి మన బోట్ని తీస్తే వీడియో బాగుంటుంది ఈ టైంలో, అంటే ఇట్లా వస్తుంది కదా. తప్పు చేసాం బ్రో. ఫోన్లో టైటానిక్ టైటానిక్ బులా బజరంగ్ బలి కి, బులా బజరంగ్ బలి కి. దీవారా ఓకే ఓకే బ్యాక్ సైడ్ భయ్యా. అయ్యో భయపడుతున్నావా? అయినా ఒక్కక్క బ్యాక్ ఏయ్ కనిపిస్తా ఎందుకంటే అరే నీళ్ళు వస్తున్నాయి బ్రదర్. రాజాము ఒక్కొక్క పట్టరియా అడుగు భయ్యా. అందరూ ఎప్పుడు వచ్చి వస్తున్నా మన ఒకసారి వస్తున్నాడు. వద్దు భయ్యా పోదామిగా. మీరు జరగకండి, అదే అవుతుంది. బ్రో బ్రో అల్లు అల్లు ఆయన కావాలని చేస్తుండేనా అన్న, వాంటెడ్గా చేస్తుండేనా బ్రో బ్రో. ఏయ్ గట్టి పట్టుకోండి. మొత్తం మొత్తం కొంచెం కొంచెం వస్తుంది కానీ అసలు క్రేజీ. అక్కడ రెండు సముద్రాలు కలిసే ప్రదేశం అంట అది. ఇక్కడ సైడ్ ఒక కలర్ ఉంది, అక్కడ సైడ్ ఒక కలర్ ఉంది. అక్కడ చాలా డేంజరస్గా ఉంది, అంటే అలలు లేపేస్తున్నాయి మాకు పక్కకి. అతను మళ్ళీ మాకు రిటర్న్ దింపిండు, అంటే మేము భయపడుతున్నామని చెప్పేసి తెలిసి మళ్ళీ మాకు భయపడదామని మళ్ళీ తిప్పిండు అనమాట మా డ్రైవర్. ప్రతి ఒక్కరికి చుక్కలు కనిపించాయి భయ్య, చెప్తే తెలియదు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం అసలు చుక్కలే. ఇప్పుడు భయపడ్డా. ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు అయ్యో ముఖం మీద పడ్డాయి, డైరెక్ట్ నాలుక మీద పడ్డది వచ్చి. ఈ సముద్రంలో ఉప్పు తక్కువైంది, తీసుకొచ్చి 2 కిలోలు పడేయండి. కొంచెం అన్నా కాలి అన్నా. సముద్రం నడి ఒడ్డున పక్కకున్నటువంటి ఆ రాళ్ళు ఉన్నాయి కదా, వాటిపైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ఏం చేస్తున్నాడో చూడండి మీరే.
పాండిచేరి వెళ్ళిన తర్వాత మనం రాక్ బీచ్ ఉంటుంది కదా, దాని నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కానీ, ఇప్పుడు మనం చూపించినటువంటి డేంజరస్ ప్లేస్ కానీ, ఫిషింగ్ యార్డ్ కానీ, అవన్నీ మనం వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి కదా కొట్టాలు వేసుకొని, అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు తీసుకెళ్తారనమాట. మేమైతే ఇక్కడికి వెళ్ళాము. అక్కడ మన నేమ్స్ రిజిస్టర్ చేసుకొని అమౌంట్ వాళ్ళకి పే చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అక్కడ వెళ్ళి మన హైదరాబాద్ నుంచి ఇట్లా మేము ఒక 7 మెంబర్స్ వెళ్ళినాము. మా పేరు అతను ఒకటి పెట్టిండు అనమాట, 7 స్టార్స్ అని పెట్టిండు. మా పేరు చెప్తే 200కి, అంటే మాకు 300కి తీసుకున్నాడు, మీకు 200 తీసుకుంటాడు అనమాట. అంటే ఇప్పుడు మేము ఏదైతే తీసుకున్నామో ఇదే స్టేటులో ఇక్కడ వెళ్ళేసి 7 స్టార్స్ అని చెప్పేసి మీరు నేమ్స్ చెప్పిరనుకో 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ రేపు వస్తాయి.